తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చర్లపల్లి రైల్వే స్టేషన్లో మృతదేహం కలకలం రేపింది. ఒక సంచిలో మహిళ మృతదేహం గుర్తించారు. కుళ్ళిపోయిన స్థితిలో ఉంది ఆ డెడ్ బాడీ. వాసన రావడంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. హతురాలు మహిళగా నిర్ధారించారు. సీసీటీవీలో నిందితుడి ఆనవాళ్లు కూడా కనిపించాయి. హత్య చేసి రైల్లో పరారైపోయాడు. కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తా ఉన్నారు పోలీసులు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది చర్లపల్లి రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్లో ఒక మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. మీరు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు. రైల్వే ప్రాంగణంలోని పార్కింగ్ ఏరియాలో ఒక గోనె సంచి కనిపిస్తోంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ గోనె సంచిలో కుళ్ళిపోయిన స్థితిలో ఒక మహిళ మృతదేహం కలవరపాటుకు గురి చేసింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక వ్యక్తి తీసుకొని వచ్చాడు. 3 గంటల సమయంలో రైల్వే టెర్మినల్లోని పార్కింగ్ ప్రాంతంలో ఉన్న ఆటో డ్రైవర్లు ఒక భరించలేని దుర్వాసనను గమనించారు. అక్కడ ఏమైందో అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత వాసన వస్తుంది, ఏం జరుగుంటుందని చెప్పి వాళ్ళందరికీ అనిపించింది. తర్వాత రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ దుర్గంధం వస్తోంది, భరించలేని వాసన వస్తుంది, ఏదో జరిగినట్టుగా అనుమానం కలుగుతోంది, ఒక్కసారి మీరు పరిశీలించండి అంటూ అక్కడ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు ఆటో డ్రైవర్లు. అధికారులు వచ్చే వరకు తెలియదు వాళ్ళకి విషయం. అధికారులు ఇచ్చారు, రైల్వే పోలీసులకి సమాచారం అందించారు, చర్లపల్లి పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు క్లూస్ టీమ్తో డాగ్ స్క్వాడ్తో హుటాహుటిన రంగంలోకి దిగారు. అక్కడ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆ ప్రాంతం మొత్తం కూడా జల్లెడ పట్టారు, తనిఖీలు చేశారు. తర్వాత ఆ గోనె సంచి కనిపించింది వాళ్ళ కంటికి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి గోనె సంచే పోలీసులు, డాగ్ స్క్వాడ్, రెస్క్యూ టీమ్ అందరూ చూశారు. తెరిచి చూశారు ఆ గోనె సంచిని. లోపల కుళ్ళిపోయిన స్థితిలో ఒక మహిళ మృతదేహం కనిపించింది. పోలీసులు వెంటనే ఆ మృతదేహాన్ని తీసుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణం చూడండి. ఒక మహిళని చంపేసి గోనె సంచిలో కట్టేసి అక్కడ చర్లపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంగణంలో వదిలేసి వెళ్ళిపోయారు. ఎంత దుర్మార్గం చూడండి. పోలీసుల తర్వాత మీడియాకి ఇచ్చిన సమాచారం ఏంటంటే చేతులకు కాళ్లకు తాళ్లు కట్టేసి దారుణంగా చంపేశారు. ఆమె ఎర్ర చీర కట్టుకుని ఉంది. ఆమె వయసు 35 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దారుణం చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆటో డ్రైవర్లు కావచ్చు, పార్కింగ్ ఏరియాలో ఉండవచ్చు కావచ్చు, అందులో పనిచేసే వాళ్ళు కావచ్చు, భయపడిపోయారు. ఈ దారుణాన్ని చూసి ఒక మహిళను చంపేసి ఇంత ఈజీగా అక్కడ వదిలేసి పారిపోయారని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలిస్తే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆ ఫుటేజ్ను చూసి పోలీసులు కూడా షాక్ అయిపోయారు. ఏం జరిగిందంటే సోమవారం ఉదయాన్నే 11 గంటల సీసీ ఫుటేజ్లో టైంతో సహా ఉంటుంది. సరిగ్గా 11 గంటల 45 నిమిషాల సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఆటోలో వచ్చాడు. ఒక పెద్ద గోనె సంచే అలాగే ఒక బ్యాగ్ వేసుకుని వచ్చాడు. మీరు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు ఆ వ్యక్తిని. ఒక గోనె సంచి పట్టుకుని వచ్చాడు, ఆటోలో వచ్చాడు, ఒక బ్యాగ్ తగిలించుకుని వచ్చాడు. ఆ బ్యాగ్ను తీసుకుని వచ్చిన తర్వాత ఆ గోనె సంచి అక్కడ పెట్టి తర్వాత అతను చాలాసేపు అక్కడ కూర్చున్నట్టుగా తెలుస్తోంది. అతను చాలాసేపు ఏమీ ఎరగనట్టుగా అతను కూర్చొని ఉన్నాడు. ఎలాంటి అనుమానం రాకుండా ఆ సంచిని అక్కడే పెట్టి ప్రయాణికులు రద్దీ ఉంటుంది కదా, అక్కడే చాలాసేపు ఏదో ట్రైన్ కోసమో లేకపోతే ఇంకెవరో కోసమో వెయిట్ చేస్తున్నట్టుగా నటించాడు. 2 గంటల పాటు అక్కడే కూర్చున్నాడు అంటే అర్థమవుతుంది అతను ప్లాన్. సరిగ్గా మధ్యాహ్నం 1:45 సమయంలో ఆ వ్యక్తి ఆ గోనె సంచిని అక్కడే వదిలేసి 2 గంటల పాటు అక్కడే కూర్చున్నటువంటి ఒక వ్యక్తి అది లగేజ్గా అక్కడ ఉన్న వాళ్ళందరినీ భ్రమింపజేసి అక్కడే వెయిట్ చేసి 2 గంటల తర్వాత మెల్లగా ఎవరు చూడలేదు అనుకున్న సమయంలో తన బ్యాగుతో ముందుకు వెళ్ళిపోవటాన్ని చూశారు. ఆ అనుమానితుడిని మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. 2 గంటల పాటు ఆ గోనె సంచి పక్కనే కూర్చున్నాడు. ఎవరూ లేరు అనుకు నిర్ధారించుకున్న తర్వాత, ఎవరు నన్ను గమనించట్లేదని చూసుకున్న తర్వాత మెల్లగా అక్కడి నుంచి ఉడాయిస్తున్నాడు. ఆ దృశ్యమే మీరు రైట్ సైడ్ బాక్సులో ఆ అనుమానితుడిని, ఆ రెడ్ టీషర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తులు అనుమానితుడిగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. అతన్ని మీరు కూడా చూస్తూ ఉన్నారు. ప్లాట్ఫామ్ 4 వద్ద దుస్తులు మార్చుకున్నాడు. అప్పటి వరకు వేరే డ్రెస్సులో ఉన్నాడు. తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్ళి తన దుస్తులు మార్చేసుకుని ట్రైన్ ఎక్కి పారిపోయాడు.
ఈ మొత్తం వ్యవహారం కూడా అక్కడ సీసీ కెమెరాలు రికార్డ్ అయిపోయింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ప్రతి సీసీ ఫుటేజ్ను కూడా తనిఖీ చేస్తే అతను ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా అక్కడ గోనెసించి పెట్టాడు, ఏ విధంగా అక్కడి నుంచి జారుకున్నాడు, తర్వాత డ్రెస్సులు ఎక్కడికి వెళ్ళి మార్చుకున్నాడు, తర్వాత ఏ ట్రైన్ ఎక్కి పారిపోయాడు, ఇవన్నీ కూడా చాలా చక్కగా సీసీ కెమెరాలో అక్కడ రైల్వే స్టేషన్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది చాలా పక్క ప్రణాళికతో చేసినటువంటి ఒక హత్య అని చెప్పి స్పష్టమవుతోంది. హత్యకు గల కారణాలు ఇంకా వెలికి తీస్తూ ఉన్నారు. దర్యాప్తు వేగంగా జరుగుతోంది. అతను ఎక్కడికి పారిపోయాడు, అక్కడికి కొన్ని పోలీసు బృందాలు కూడా వెళ్ళినట్టుగా సమాచారం వస్తోంది. అసలు ఆ మహిళ ఎవరు, ఈ దుండగుడు ఎవరు, ఎందుకు చంపాడు, దీనికి కారణం ఏంటి అన్నీ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడే అవకాశం ఉంది. పోలీసులు ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇంకా గాలింపు చేస్తూ ఉన్నారు. అతను ఎక్కడ దిగాడు, ఏ స్టేషన్లో దిగాడు, ఎటు వెళ్ళాడు అన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాల ఆధారంగా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ దారుణం చూసి సమాజంలో రోజుకొక కొత్త క్రైమ్ వెలుగులోకి వస్తుంది. ప్రతిరోజు కూడా మహిళల్ని చంపుతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. చాలా దుర్మార్గమైనటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి సమాజంలో. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చూసి భయపడే పరిస్థితి ఉంది. ఎంత ఈజీగా చంపేస్తూ ఉన్నారో, ఎంత ఈజీగా ఎస్కేప్ అయిపోతున్నారో కూడా ఈ దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇతను ఎవరు, ఆ చనిపోయిన మహిళ ఎవరు, ఇవన్నీ కూడా 1-2 రోజుల్లో బయటకు వస్తాయని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. చాకచక్యంగా చేశాడు చూడండి. ఎవ్వరు నన్ను గుర్తుపట్టట్లేదు, నన్ను ఎవరూ కనిపెట్టలేరు అనుకుని బాగా నటించాడు అతను. ఆటోలో వచ్చాడు. ఆటోలో వచ్చినప్పుడు కూడా ఆటో డ్రైవర్ కూడా తెలిసి ఉండదు బహుశా ఇతను ఏం తీసుకెళ్తున్నాడు, రైల్వే స్టేషన్ కంటే ఇతను లగేజ్ తీసుకెళ్తున్నాడేమో అనుకుంటారు కదా సహజంగా ఎవరైనా సరే. కాబట్టి ఆటో దిగిన తర్వాత దాన్ని అక్కడ పెట్టి ప్రయాణికులు రద్దీ ఉన్నప్పుడు అలాగే కూర్చొని వెయిట్ చేస్తున్నట్టు కూర్చొని ఎవరు చూడటం లేదనుకున్నప్పుడు ఉడాయించేశాడు. కాబట్టి ఒక ప్లాన్ హత్యగా పోలీసులు కూడా దీన్ని అనుమానిస్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమంటే చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రిమైసెస్లో ఒక అన్నోన్ బాడీ ఉన్నది అని చెప్పేసి గోనె సంచిలో కట్టి పడేసి ఉన్నదని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చేసి చూస్తే అది ఫీమేల్ డెడ్ బాడీ అది. దాని గురించి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము.